ఇండియన్ కెప్టెన్ సూర్య. సూర్య చిన్న టీమ్స్ పైనే ఆడతాడు. పెద్ద టీమ్స్ మీద ఆడట్లేదు అని ఫ్యాన్స్ అంటున్నారు. ఏం చెప్తారు? అట్లేం ఉండదండి. ఇప్పుడు సూర్య హ్యాడ్ ఏ లాంగ్ కెరియర్. అతను ఎన్నో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈవెన్ ఏషియా కప్లో కూడా పాకిస్తాన్ మీద ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం మనం. ఇటీవల కాలంలో ఫామ్లో లేడు, మళ్ళీ వచ్చాడు, ఫామ్లోకి వచ్చాడు. ఐ థింక్ న్యూజిలాండ్కి అగేన్స్ట్ అతను స్కోర్డ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. అదేం లేదు, పర్టికులర్లీ అతను చిన్న టీం అయినా యుఎస్ఏ మనం ఐ థింక్ ఆ మ్యాచ్లో మనం అవును సార్. చాలా అసలు ఓడిపోతామా అనే భయం కూడా వేసింది. 70 for 6 ఎంతో ఉంది మన అవును. స్కోరు. ఆ స్టేజ్ నుంచి అతను ఒక 82 నాట్అవుట్, ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అది. ఉమ్. ఆ స్టేజ్లో ఆడడం, ఆ టైప్ ఆఫ్ స్ట్రైక్ రేట్తో ఆడడం అనేది ఆషామాషి విషయం కాదు, అపోజిషన్ ఎలా ఉన్నా సరే. సో అలాంటి ఎబిలిటీ ఉంది అతనికి. కానీ ఆ తర్వాత అతను మళ్ళీ అదే ఫామ్ మెయింటైన్ చేయలేదు. కొద్దిగా అతను కూడా స్ట్రైక్ రేట్ విషయంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. బట్ అతని ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకుని అతనికి ఉన్న రేంజ్ ఆఫ్ షాట్స్, 360 ప్లేయర్ అంటాం కదా, అతను అన్ని వైపులా షాట్లు కొట్టు, కానీ ఎక్కువగా ఇటీవల కాలం లెగ్ సైడే కొడుతున్నాడు. సో ఆఫ్ సైడ్ షాట్స్ కూడా ఇంప్రూవ్ చేసుకొని అతను ఆ లీడ్ రోల్, ఈ యంగ్ టీంలో అతను ఆ లీడ్ రోల్ తీసుకోవాలి. మిడిల్ ఓవర్స్లో మనం ఎఫెక్టివ్గా ఉండాలంటే సూర్యకుమార్ హ్యాస్ టు టేక్ దట్ లీడ్. అతని టీంను ముందుండి నడిపించాలి. సో అతని చాలా పెద్ద టాస్క్ ఉంది అతను ఈ డిఫికల్ట్ సిచ్యుయేషన్లో. అవును సార్. టీంని అతను అతనుకున్న ఎక్స్పీరియన్స్తో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం.